హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన హుండై సేల్స్ తగ్గిపోయింది కదండి. సో దానికి కారణం ఏంటని అనుకుంటున్నారు తెలుసా మీకు? సో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే, వాళ్ళు కొన్ని ముఖ్యమైన థింగ్స్ పైన ఫోకస్ చేయట్లేదు అనమాట. ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ. కొనేవాళ్ళు కొంటారులే, మా కార్లు సేల్ అవుతున్నాయి కదా అని చాలా నెగ్లెక్ట్ చేశారు ఇన్ని రోజులు. ఇప్పుడు జనాలకు తెలిసిందనమాట సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. ఒకటి. రెండు, డ్రైవబిలిటీ. వాళ్ళ కార్లు అంతా బాగుండవు డ్రైవబిలిటీకి. అది డ్రైవింగ్ డైనమిక్స్ అంటారు కదా. సో అది హ్యాండ్లింగు, సస్పెన్షను, ఆ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అదంతా అంత సరిగా ఉండవు అనమాట. దానిపైన పని చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుందంటే ఇంటీరియర్, ఆ లుక్స్ ఎలా ఉండాలి, గిమ్మిక్ ఫీచర్స్ ఎలా పెట్టాలి, దీనిపైనే ఉంటుంది అనమాట ఎప్పుడు. ఇంకా మూడోది ఏంటంటే, వాళ్ళ ఇంజిన్స్ అంత మైలేజ్ ఫ్రెండ్లీ కాదు. సో దానిపైన కూడా వాళ్ళు అసలు ఫోకస్ చేయట్లేదు, పని చేయట్లేదు అనమాట. సో మూడు, సేఫ్టీ, డ్రైవబిలిటీ అండ్ దెన్ మైలేజ్, దీనిపైన వర్క్ చేయకుండా వాళ్ళు ఓన్లీ ఫీచర్స్ పైనే వాళ్ళు బెట్ చేస్తున్నారు అనమాట. రీసెంట్గా కూడా వాళ్ళ ఇంటర్వ్యూ విన్నాను అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? రీసెంట్గానే లాస్ట్ మంత్ ఈ మంత్ మేబీ వితిన్ 20 days గ్యాప్ అంతే అనుకుంటాను. అతను ఇప్పటికీ రియలైజ్ కాల సేఫ్టీ ఉండాలి, డ్రైవబిలిటీ ఉండాలి, ఇంజిన్ బాగా ఇంప్రూవ్ చేయాలని లేకుండా, మేము ఇంకా ఎక్కువ ఫీచర్స్ లోడ్ చేయాలనుకుంటున్నాము. సో ఎక్కువ ఫీచర్స్ ఉంటే జనాలు తీసేసుకుంటారు. సో సన్ రూఫ్ కూడా కింద లోవర్ వేరియంట్స్కి తెచ్చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు. ఎంత ఫన్నీగా ఉందండి వినడానికి. అంటే ఇండియన్ కన్స్యూమర్స్కి ఏమీ అంత ఆలోచించరా? సో వాళ్ళ ఊరికి గిమ్మిక్స్. ఇన్ని రోజులు కొన్నారు గిమ్మిక్స్, కానీ పీపుల్ ఆర్ అవేర్ నౌ కదా. సో మెయిన్ సేఫ్టీ, డ్రైవబిలిటీ ఉండాలి. మూడోది మైలేజ్. నాలుగోది ఫీచర్స్. ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ నాకైతే చాలా అన్వాంటెడ్, అన్నెసెసరీ ఫీచర్సే ఉన్నాయి. మెయిన్ వీటిపైన ఫోకస్ చేసుకోండి కొనేటప్పుడు. సేఫ్టీ, డ్రైవబిలిటీ, మైలేజ్ అండ్ దెన్ డ్యూరబిలిటీ కదండి. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.